సార్ నెక్స్ట్ ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఈసారి ఏ పార్టీ గెలవబోతున్నారు అనుకుంటారు? పార్టీ అంటే లాస్ట్ టైం అందుతూ ఉండే టీఆర్ఎస్ పవర్లో ఉంది కాబట్టి అబ్సల్యూట్ మెజారిటీతో గెలిచింది. కానీ ఈసారి కాంగ్రెస్ పవర్లో ఉంది. కాంగ్రెస్ క్యాండిడేట్ గణేష్ నిలబడ్డాడు. కాంపిటీషన్ కొంచెం టఫే ఉంటుంది కానీ గణేష్ విల్ షూర్లీ విన్. ఎందుకంటే రూలింగ్ పార్టీ క్యాండిడేట్ వచ్చాడనుకోండి, ఏదైనా పని కావాలంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు అపోజిషన్ క్యాండిడేట్ వస్తే పనులు కావు, పైసలు శాంక్షన్ కావు, ఆ ప్రాబ్లం ఉంటుంది. రూలింగ్ పార్టీ క్యాండిడేట్ వస్తేనే బాగుంటుంది. ఇక్కడ అలా అయితే శ్రీ గణేష్ గారు ఇక్కడ గెలవాలని కోరుకుంటున్నారు. గెలుస్తాడు, హీ విల్ షూర్లీ విన్. నెక్స్ట్ ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ గెలవబోతున్నారు అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ గెలవాలని గెలుస్తున్న కాంగ్రెస్ కంపేరబుల్ గెలుస్తుంది, 100% గెలుస్తుంది కాంగ్రెస్. అంటే ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి శ్రీ గణేష్ గారు ఉన్నారు. మరి ఆయన మంచితనం చూసి గెలిచిద్ది అంటున్నారా, లేకపోతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అంటున్నారా? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 6 పథకాలకు ఆయన 5 పథకాలు అమలుకి వచ్చినాయి, అదొకటి. ఇంకొకటి మన గణేష్ అన్నవి ఎన్నో సేవలు చేసేది. ఆరోగ్య ఇది ఒక లేడీస్కు కుట్టు మిషన్ ఇచ్చినాడు, మరొకటి మరుగుదొడ్లు కట్టించినాడు, ఆటోలకు ఇన్సూరెన్స్ చేయించిండు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయి. వాటర్ ప్లాంట్ పెట్టినాడు, 110 వాటర్ ప్లాంట్ పెట్టి మొత్తం కంటోన్మెంట్లో 101 కంటోన్మెంట్లో వాటర్ ప్లాంట్లు పెట్టిండు, చలివేంద్రాలు పెట్టిండు అన్న. అయితే మొత్తానికైతే ఇక్కడ శ్రీ గణేష్ గారు ఈసారి గెలవబోతున్నారా? ఈ మొత్తానికైతే శ్రీ గణేష్ అనే 100% శ్రీ గణేష్ అనే గెలుస్తుంది. అమ్మ ఇక్కడ నెక్స్ట్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈసారి ఏ పార్టీ గెలవబోతుందని మీరు అనుకుంటున్నారు? మేమైతే గణేష్ అన్న గెలుస్తాడు అంటున్నాం, కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లో ఇప్పుడు ప్రస్తుతానికి అదే అమల్లో ఉంది కాబట్టి గణేష్ అన్న గెలుస్తాడు. మా బస్తీ మనిషి, మా ప్రజల మనిషి, మా మంచి చెడ్డలు తెలిసిన మనిషి. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన పదవిలో లేకున్నా కానీ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ మాకు తీర్చిండు కాబట్టి ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత కూడా మా ప్రాబ్లమ్స్ తీరుస్తాడన్న ఆశతోటి మేము ఆయనని గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఈసారి శ్రీ గణేష్ గారు గెలుస్తారు, గెలవాలి, గెలిపిస్తాం కూడా. అమ్మ ఇక్కడ నెక్స్ట్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ గెలవబోతున్నారు అనుకుంటున్నారు? మా కాంగ్రెసే గెలవాలనుకుంటున్నాం. మళ్ళీ శ్రీ గణేష్ అన్న ఆయన పవర్లో ఇలా లేకున్నా కూడా ఇంటింటికి వచ్చిండు, మా ప్రాబ్లం అడుచుకున్నాడు, కొన్ని రోడ్లు వేపించిండు, మాకు వాటర్ లేవంటే మోటార్లు పంపించిండు, మా ఇంటికి ఏదైనా ఉందంటే కూడా వచ్చిండు, చేసిండు, అన్ని కచరా గిచరా అన్ని సాఫ్ చేయించిండు మంచిగా, గల్లీలలో వచ్చి మా మాట అయిని. అందుకే ఆయనను గెలిపియాలనుకుంటున్నాం. అదిగాక అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, అట్లానే ఈయన గెలిపియాలి. ఇక మాకు మంచిగా చేస్తుంది కాబట్టి ఇంకా మంచిగా చేస్తాడు మాకు. అయితే ఈసారి శ్రీ గణేష్ గారు నెక్స్ట్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి మరి ఏ పార్టీ గెలవబోతున్నారు అనుకుంటున్నారు? నేను ఖచ్చితంగా కాంగ్రెస్ అనే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనకు అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మనకేమైనా పనులు కావాలన్నా ఏం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది. ఇప్పుడు మనం టీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చినా, మనం ఏమైనా బై మిస్టేక్ టీఆర్ఎస్ గెలిచినా కానీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి పనులు కావాలంటే కష్టం. కాబట్టి మనం తెలివితోటి ఆలోచించి యూత్ కానీ ఎవరైనా కాంగ్రెస్కే సపోర్ట్ ఇస్తున్నాం. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది, అది ఫిక్స్. ఎప్పటికైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ చేస్తే ఇప్పుడున్న అభివృద్ధికి ఇంకా అభివృద్ధి చేస్తారు. దానివల్ల మనకి ఏమైనా ఫైదా ఉంటుంది. లేదు టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినా ఏ పార్టీకి ఇచ్చినా కానీ అదైతే అభివృద్ధి జరగదు, ఏడున్న గొంగలే అనే ఉంటుంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే శ్రీ గణేష్ గారు. అవును. మరి ఆయన ఎలాంటి వారు? ఆయన చాలా మంచివారే, మనకి చాలా దగ్గర బంధువు కూడా అవుతాడు. సో మనకి అటు ఇటు తిరుగుడు కానీ అది కానీ, అన్న ఎండ కూడా చూసుకోకుండా ఈ ఎండాకాలం కూడా బాగానే తిరుగుతున్నాడు. ఎంతేమున్నా అన్నని కష్టపడుతుంది కాబట్టి అన్న ఫలితానికి మేము గెలిపించి చూపెడతాం కాంగ్రెస్ పార్టీకి. అయితే మొత్తానికి అయితే ఈసారి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు గెలుస్తారు, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని. అట్లనే మన పట్నం సునీతమ్మ కూడా గెలుస్తుంది ఎంపీ క్యాండిడేట్. మన రేవంత్ అన్న కూడా ఖచ్చితంగా పని చేస్తాం. అందరం కలిసి యూత్ మొత్తం మన కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాం అన్న. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఇక్కడ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ గెలవబోతున్నారు అనుకుంటున్నారు? ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ అన్న. గణేష్ అని ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఆయన అధికారంలో ఆయనకు పోస్ట్ ఉన్నా లేకపోయినా ఏం చేసినా మాకైతే యూత్ కంటూ సపరేట్ ఇట్లా కాన్సన్ట్రేషన్ చేసిండన్న. ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు ఎంపీ మనోలే, ఎమ్మెల్యే మనోలే, ఖచ్చితంగా ఇద్దరు కలిసి మంచి చేస్తారని అనుకుంటున్నాము. పక్కా మేమైతే గణేష్తో ఉన్నాం యూత్ మొత్తం. అంటే అదిగాక అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో ఉంది. ఇప్పుడు మన సీఎం సార్ కూడా దీనికి సపరేట్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి మంచిగా అవుతుందని చెప్పి గణేష్తోనే మేమైతే ఉన్నాము.